తెలుగుదేశం ఎవరికైనా సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తరహా ఐవీఆర్ఎస్ సర్వేలు, వద్దనుకున్నప్పుడు ఇంకో తరహా ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ని పార్టీలో చేర్చుకుని దేవినేని ఉమాకి ఇవ్వకుండా ఉండటం కోసం అక్కడ ముగ్గురు పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేసింది. బొమ్మసాని, దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్. అక్కడ కదా ఏంటనేది తెలుసు. అట్లాగే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక పేరు, రెండోది నోట, ఇట్లా సర్వే చేస్తుంది. ఇప్పుడు ఆ లెక్కన ముగ్గురు నలుగురు తెలుగుదేశం నాయకులకి షాక్ అవుతోంది. ఒకటి దేవినేని ఉమా పేరు, వసంత అక్కడ మైరంలో కుదరదని ఆయన పేరుని, పెనమలూరులో అయితే ఇప్పుడు తాజాగా చంద్రశేఖర్ పేరు కూడా ఏదైతే మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరి మన పార్థసారథితో పాటు చేరినటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పేరుతో దేవినేని ఉమా పేరు ఇద్దరిది కలిపి అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది. తద్వారా దేవినేని ఉమాకి షాక్ ఇస్తే, సర్వేపల్లి నుంచి కొత్తగా ఆనం, పెళ్లకూరు పేర్లు మొన్నటిదాకా వినిపించిన ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్ పేరుతో సర్వే చేస్తుంది. దీంతో ఇంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పేరును ఇట్లాగ పెట్టుకుంటే ఆనం పేర్లు, ఇప్పుడు రూప్ కుమార్ పేరు యాడ్ చేశారు. తద్వారా ఒకప్పుడు ఆనం ఈ సర్వేపల్లిలో ఈయన వచ్చేటప్పటికి మన మాజీ మంత్రి సోమిరెడ్డి వేమిరెడ్డిని తెలుగుదేశంలోకి చేరకుండా చూశారు లాస్ట్ ఎలక్షన్స్ ముందు. ఎందుకయ్యా అంటే ఆయన వస్తే కనుక పూర్తి గ్రిప్పు, తెలుగుదేశం గ్రిప్ ఆయనకి వెళ్తుందని. ఇప్పుడు వేమిరెడ్డి వచ్చేశారు. ఇక్కడ సర్వేపల్లి నుంచి ఈయన అవుట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొత్తగా వేమిరెడ్డి తీసుకొచ్చిన రూప్ కుమార్ యాదవ్ పేరు సర్వేలో యాడ్ అవడంతో సోమిరెడ్డికి పెద్ద షాక్. మరొక వైపుని చూస్తే జవహర్కి జలక్కు జరుగుతూ ఉంది. అక్కడ ఏదైతే తన నియోజకవర్గానికి సంబంధించి గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే పేరు ఒక్కటే ప్రస్తావిస్తూ అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే ఏమని, ముప్పిడి వెంకటేశ్వరరావు అయితే నెంబర్ 1 నొక్కండి, నోట అయితే 0 నొక్కండి అని. తద్వారా జవహర్ పేరు పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయింది. ఇక ఇట్లాగా ఒక్కొక్క చోట ఈ సర్వేల కథలు కొత్త ఇది తమ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఒక కోణంలో పెట్టుకుని వచ్చేటటువంటి ప్రక్రియ చేస్తున్నారు.